9 రోజులే ఉన్నాయి. మరి ఒకరోజు 2 రోజులు గ్రౌండ్ శుభ్రం చేయటం జరుగుతుంది. అందరూ సహకరించాలి. ఇంకా ఇప్పుడే కాదు, మళ్ళీ చెప్తాం వచ్చే ఆదివారం. దేవుని దయ వల్ల మరి కరెంట్ రాజుగారు, ఎనగందుల రాజుగారు మన మీటింగ్లో స్టార్ట్ అయిన మొదలు నుంచి మరి పోలీస్ పర్మిషన్ విషయంలో గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి ప్రతి సంవత్సరం మరి ఆ విషయంలో చాలా సహకరించి ఆయనే పర్మిషన్ తీసుకొచ్చేవారు. ఆ తర్వాత మన వినయ్ కుమార్ జడ్పీటీసీ గారు, ఆయన ఇప్పటి నుంచి అంతకుముందు సంవత్సరం నుంచే మరి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకు పర్మిషన్ విషయాలు నేను వెళ్ళకపోయేది, ఉత్తగానే అప్లికేషన్ సంతకం పెట్టి ఇచ్చేవాడిని. దేవుని వల్ల మరి ఆ విషయాల్లో దేవుడు సహాయం చేసి వారిద్దరిని ఆ విధంగా ఇప్పటివరకు వాడుకున్నాడు. వారందరికీ, వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు. అలాగే మీరందరూ కూడా మంచిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మంచిగా సక్సెస్ అవుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా జరగాలి. మంచి దైవజనురాలు మన మధ్యకు వస్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని దయ వల్ల మంచిగా జరగాలి. కోడికలు 14, 15, 16 ఏ నెలే. మరి ఉదయం 10 గంటలకు ప్రసంగ సభ, 3 గంటలకు స్త్రీల కోడిక, ఒకరోజు మరి ప్రత్యేకంగా సేవకుల సదస్సు ఉంటుంది. సాయంకాలం సువార్త సభ ఉంటుంది. కనుక మరి ఎదురుగున్న గ్రౌండే. మరి అధికపు కృష్ణయ్య గారు ప్రయాణంలో ఉన్నాడు. ఇవాళ రేపట్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే విషయం మొన్న నాకు ఫోన్ చేసాను, కానీ ఆయన అందుబాటులో ఆయన కలవలేదు. వస్తున్నారంటే ఎదురు చూస్తున్నాం. మరి వారు ఇంతకుముందు ఆ స్థలం ఆయన హ్యాండ్ఓవర్లో ఉండేది. ఇప్పుడు 3 అన్నదమ్ములు విభాగించుకున్నారు. మరి ఆ విషయంలో తాండ్ర లూకా గారు మొదటి నుంచి గ్రౌండ్ విషయంలో నేను పలానా తారీఖు మీటింగులు అండి అంటే చెప్తే చాలంతే. ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఈ స్థలం కూడా వారే ఇచ్చారు. ఆ కుటుంబానికి, అధికపు వారి కుటుంబం వంశమంతా దీవించబడాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకా అధికపు గారే కాదు, వాళ్ళు 7-8 మంది రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాలుభాగస్తులు. వాళ్ళందరూ కలిసి దేవుని మందిరానికి కొంత భూమి మరి దానంగా ఇచ్చారు. ఆ ఇచ్చిన వారు 7-8 మంది. భట్టు పంతులు గారి కుటుంబం, తర్వాత కొంతమంది అవసరాల కుటుంబాలు ఉన్నాయి, పద్మశాలి కుటుంబాలు, అధికపు కృష్ణ గారు, వారి అన్నదమ్ములు. నా నామలు ఎవరు గిన్నెడు మంచిని ఇస్తారో దేవుడు ప్రతిఫలం పోగొట్టుకున్నాడు. నేనైతే ఎవరైనా గిన్నెడు గ్లాసులు మంచిని ఇచ్చినలో కూడా దేవా వీరికి నిత్యముగా ప్రతిఫలం దయచేయి. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తున్నాడు. మరి మంచినీళ్ళు ఇవ్వటం అంటే అది ఆశీర్వాదకరమే కదా. కనుక మీరు కూడా అలాగే ప్రార్థన చేయాలి. అప్పుడు లోకమంతా రక్షించబడటానికి, అలాగే భూమి మీద ఉన్న మన పనులన్నీ సఫలం కావటానికి మనకు ఎవరు శత్రువులుగా ఉండరు. ఒకవేళ ఎవరైనా శత్రువులుగా ఉన్నా వారు అలా చేసే వారి మీద ఓడిపోతారు. దేవుడు చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వారి మీద శత్రువు గెలవలేడు. కనుక ఈ విషయాల్లో మీరందరూ సహకరించాలి. శివ రాజకుమార్ గారు స్త్రీల కొడుకు విషయంలో, అనగా మరి బ్లెస్సింగ్ రాజకుమార్ గారి భార్య గారు, ఇంతమంది మనకు ఒకసారి వచ్చారు. 7 సంవత్సరాల క్రితం మన మధ్యకు వచ్చారు వారు. అలాగే రాజకుమారి గారు, బ్లెస్సింగ్ రాజకుమారి గారు 2-3 సార్లు కూడా వచ్చారు. కోరుట్లకు కూడా వచ్చారు. ఇక్కడ కూడా 2 సార్లు 3 సార్లు, అది 3వసారి. అలాగే రాజేంద్రన్ గారు, దినకరణ్ గారి అక్కగారి కుమారుడు, మద్రాస్, వారు కూడా మన మధ్యకు క్షేమంగా రావాలి. మన మధ్యలో మరి బలమైన పరిచర్య ఎప్పుడు జరగనంత రీతిగా జరగాలి. ఆ మధ్యన అబ్రహాం చార్లెస్ గారు వచ్చినప్పుడు
నేను అన్నాను, చాలామంది మిస్ అయిపోయారు, అలాంటి కూడిక అసలు భవిష్యత్తులో కూడా జరగదేమో, ఎందుకు మీరు అట్లా మిస్ అయ్యారు, కొంతమంది రాలేదు ఆ సంవత్సరం అని నేను పదే 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 అనేవాడిని. ఎవరు కనబడ్డా దేవుడు అన్నాడు, ఇంకా రాబోయే దినాలు అంతకన్నా బాగా జరుగుతాయి అని నా చెవులకు వినబడింది. హల్లెలూయా. నిజంగానే ఆ తర్వాత ఆమోస్ సింగ్ గారు వచ్చారు, బాగా జరిగింది. తర్వాత ఇప్పుడు మరి రాజేంద్రన్ గారు, బ్లెస్సింగ్ రాజ్ కుమార్ గారు, మరి షీబా గారు రాబోతున్నారు. తప్పకుండా గత సంవత్సరం కంటే కూడా బాగా జరుగుతాయి. హల్లెలూయా. విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి, అశ్రద్ధ చేయకండి. మరి ఇది దేవుని పని. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి అన్ని రకాలుగా ఈ 2 రైలింగ్స్, ఆ రైలింగ్స్ కూడా ఒక మా ఇంటిదే ఎవరికో అక్కడ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి చేపించాం, కానీ ఇవన్నీ మన పిల్లలే చేశారు. అవి నేనేమో మార్కెట్కి వెళ్ళి ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ తక్కువ ధరకు, అది దేవుని డబ్బు, అది మీ కష్టార్జితం. నేను నీళ్ళు వారబోసినట్టు ఖర్చు పెట్టను. హైదరాబాదులో 280 రూపాయలు కిలో ఇవి, బొంబాయిలో 190 రూపాయలు కిలో. చూడండి ఎంత తేడా ఉంది. హైదరాబాద్లో 280 రూపాయలు కిలో, బొంబాయిలో 190 రూపాయలు కిలో. నేను బొంబాయి దగ్గరికి వెళ్ళి కొన్ని వంట సామాను కూడా, ఈ సామాను కూడా, ఇవి కూడా మరి అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్లో వారం 10 రోజుల కింద ఆర్డర్ ఇస్తే వచ్చినాయి. ఇదంతా మన పిల్లలే చేశారు. హల్లెలూయా. కనుక దయచేసి మీ మీద దేవుని కృప బాగున్నది. నాదేముంది, నేను 1,00,000 మందిని ఎక్కడైనా బతుకుతా. హల్లెలూయా. నాకు లైసెన్స్ ప్రపంచం అంతా ఉంది. లైసెన్స్, నా లైసెన్స్. మీది చొప్పదండి గుడే, మీది వింటున్నారా? నాది ప్రపంచం అంతా ఉన్నది, ఎక్కడికైనా పోవచ్చు నాకు. కానీ టైం ప్రకారం పోతా, ఎప్పుడు పడితే అప్పుడు పోను. దేవుడు బొమ్మన్నప్పుడే పోతా. అప్పుడు నాకు కూడా దేవుని కాపుదల ఉంటుంది. మనం ప్రతిదీ దేవుణ్ణి అడగాలి. నేను అలాగే అడిగాను. రక్షణ పొందినం ఎక్కడో ఒక్కడ యేసుప్రభు పశువుల పాకలో అని అడ్రస్ ఉన్నది. మళ్ళీ ఎప్పుడన్నా పశువుల పాకలో పోయిండా? మనం పోలేదు. అక్కడ పసిగుడ్డుగా ఉన్నప్పుడే ఆయన చంపాలని ఆ రాజుగారు చూశాడు. దేవుడు తప్పించండి. జ్ఞానులకు దేవుడు స్వరం వినిపించి, మళ్ళీ మీరు వెళ్ళి హేరోదు రాజుకు తెలియజేయకండి, నేను ఆయన ఆరాధించాలని మీతోటి అన్నమాట కపటపు మాట, కనుక మీరు వెంబటే వేరే దారిన మళ్ళా మీ తూర్పు దేశానికి వెళ్ళండి అని దేవుడు అన్ని జనులైన దేవుని గౌరవించి ఆయన పూజించడానికి వచ్చిన అన్ని జనులతో కూడా మాట్లాడండి. తర్వాత యోసేపుతో కూడా మాట్లాడండి. అప్పుడు వెంబటే ఆ పసిగుడ్డును ఆ జ్ఞానులు వచ్చి చూడగానే అయిపోయింది కార్యక్రమం. ఆ పశువుల పాక ఖాళీ చేసి మరియమ్మ యోసేపులు నజరేతుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అలాగే మనం కూడా రక్షించబడ్డది ఎక్కడో రక్షించబడి, లేకపోతే ఎవరి దారును రక్షించబడి, లేదా సత్యమైన సహవాసం లేకపోతే ఉంటే మంచిదే. మనం కూడా ప్రతిదీ దేవుణ్ణి అడగాలి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును రాస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని వైపు మనం మనసు తిప్పుకుంటున్నామో దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. ఆలోచన, దేవుని ఆలోచన వేరు, మానవుల ఆలోచన వేరు. దేవుడు ఆలోచన ఎప్పుడు మనకు లాభకరమే, మన ఆలోచన ఎప్పుడు మనకు నష్టమే, దుఃఖమే. ఎంతోమంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఎంతోమంది వద్దురా 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 వద్దే 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 అంటే వినకుండా ఏం చెప్పాలి, అన్నీ చెప్పాలి. నాక కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు పేగులన్నీ మీద పడతాయి. ఏమన్నా వింటారా అసలు?
వాక్యం చెప్పడన్నా మనసు వచ్చి కొద్దిగా దేవుని వైపు తిరిగి ఆశించబడే మార్గంలోకి రావాలి. మనం ఆశించబడితేనే 10 మంది నమ్ముతారు. మనం ఆశించబడకపోతే ఎవరు నమ్మరు. హల్లెలూయా చెప్పండి. మనం ఆశించబడకపోతే ఎవరు నమ్మరు. కనుక ఆశించబడే మార్గంలోకి రండి. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అది అబద్ధం కాదు, అది నిజం. హల్లెలూయా వింటున్నారా? దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న మాట నిజం. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మాట నిజం. అది ఏది అబద్ధం కాదు. అశ్రద్ధ చేయకండి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు అనుకున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటిది? ఆయన ఆలోచన ఏంటిది? ఆయన తలంపు ఏంటిది? ఏం పని లేక అనుకున్నాడా? మరి హల్లెలూయా అంటే కాదు. మరి ఎందుకు అనుకున్నాడు? మరి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఎవరైతే దేవుని ప్రణాళిక చొప్పున నడుస్తారో హల్లెలూయా వాళ్ళు భూమి మీద వర్ధిల్లుతారు. ఎవరైతే ఇష్టం వచ్చేట్టు నడుస్తారో వారు కరువు అనుభవిస్తారు. లేమి, కరువు, అన్నీ కరువే కదా. సంతోషం కరువే, ఆనందం కరువే, సమృద్ధి కరువే, ఆశీర్వాదం కరువే, స్వస్థత కరువే, తిండి కరువే, బట్ట కరువే, ఇల్లు కరువే, బండి కరువే, నగలు కరువే. మీకు ఎన్ని కరువులు తెలియదా? మీకు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఇంకా నేను మర్చిపోయాను, ఇప్పుడు మీకు జ్ఞాపకం వస్తాయి. ఉద్యోగం కరువే, చదువు కరువే, మంచి భర్త కరువే, మంచి భార్య కరువే, మంచి పిల్లలు కరువే, మంచి అన్నీ కరువే, చెడ్డయన్నీ వచ్చి కూర్చుంటాయి మన మీద. ఏగలేక 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 దినాలు గడపలేక కొంతమంది అయితే సచ్చిందే నయం బతికి దానికంటే అనేటోళ్ళు లేరా? కరువు అనుభవిస్తున్నారు. కరువు ఎవరు చేసుకున్న కరువు? దేవుడు ఎప్పుడో ఆశీర్వాదం 2000 సంవత్సరాలు సెలవులోనే భూలోకానికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు భూలోకం లేవా? మనం వేరే లోకం. ఏమన్నా నీ పాపాల కొరకు, నీ శాపాల కొరకు, నీ వ్యాధుల కొరకు, నీ బాధల కొరకు, నీ కరువు కొరకు ఆయన ప్రాణం పెట్టిండు. తండ్రి, భూమి మీద నీ పిల్లలు సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఏం చేయాలని భూలోకానికి నన్ను పంపించావు, అన్నీ చేశాను, సెలవులో సమాప్తం అయిపోయింది అని ప్రాణం విడిచాడు. ఏది సమాప్తమైతే ఏడపోయింది? నీ దరిద్రం ఏడ సమాప్తమైంది? నీ దుఃఖం ఎక్కడ సమాప్తమైంది? నీ వ్యాధి బాధలు ఎక్కడ సమాప్తమైనాయి? చెప్పండి, ఎక్కడ సమాప్తమైనాయి? దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. మనం దేవుని నమ్మి కూడా డబ్బు సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నాను. నేను దేవుని నమ్మకం ముందు నా వయసు 36 సంవత్సరాలు గత జీవితం. డబ్బు 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 చదువుకునేప్పటి నుంచే డబ్బు ఎట్లా సంపాదించాలి ఉపాయాలు. 18 సంవత్సరాల వయసులోనే డబ్బు సంపాదించాలని బొగ్గుబాయిలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించిన. 4 సంవత్సరాలు బొగ్గుబాయిలు ఉద్యోగం చేసిన, 74 నుంచి 78 వరకు. ఎందుకు? అది మంచిగా అనిపించలే, విడిచిపెట్టిన. మద్రాసు పోయినా, అది మంచిగా అనిపించలే. ఖమ్మం వచ్చిన, అది మంచిగా అనిపించలే. వరంగల్ వచ్చిన, అది మంచిగా అనిపించలే. హైదరాబాద్ పోయినా, అది మంచిగా అనిపించలే. మహబూబ్ నగర్ పోయినా, అది మంచిగా అనిపించలే. రంగారెడ్డి వచ్చిన, అది మంచిగా అనిపించలే. ఆదిలాబాద్ పోయినా, అయిపోయింది, చాప్టర్ క్లోజ్, పుస్తకం అయిపోయింది. ఆఖరికి పుస్తకానికి సమాప్తం అని రాస్తారు, తెలుసా మీకు? ఇక్కడ ద ఎండ్ అని రాస్తారు ఇంగ్లీష్ అయితే. అయిపోయింది, నా కథ అయిపోయింది. గత చరిత్ర అంతా ముగింపు. దేవునిలోకి వచ్చినాక నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, అంతా కొత్తదే, అంతా ఆశీర్వాదం, అంతా దీవెనే. ఇండియా మిషన్ సంఘంలో రక్షించబడ్డా, వాక్య ప్రకారం లేదు. బాప్టిస్ట్ సవాసంలో పోయినా, వాక్య ప్రకారం లేదు. పెంతెకోస్తు సంఘానికి పోయినా, అన్నీ బాగానే ఉన్నాయి, బోధంతా వాక్య ప్రకారం ఉన్నది. కానీ సేవకులు వాక్య ప్రకారం లేరు. దేవా ఏంటిది ఇది అన్న. దేవుడు అన్నాడు, నువ్వు స్వతంత్రంగానే
నీ మీద దృష్టి ఉంచాను, నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన మార్గానికి తెలియజేస్తా. 32వ కీర్తన 8వ వచనంలో చెప్పిన వాక్య ప్రకారం నేను దేవుని వైపు మళ్ళాను. నాకు ఆలోచన ఇచ్చిండు, తలంపు ఇచ్చిండు, సంస్థగా రూపొందమన్నాడు. సంస్థగా రూపొందాలంటే మరి ఏం పేరు పెట్టాలంటే బెతెస్దా అని పేరు పెట్టమన్నాడు. బెతెస్దా అంటే మన తెలుగు డిక్షనరీలో అర్థం తెలియదు అసలే. ఆ బెతెస్దాని ఇంగ్లీష్లోకి మార్చి, ఇంగ్లీష్ నుంచి మన తెలుగులోకి మారిస్తే యేసు కనికర గృహం. బెతెస్దా కోనేటి దగ్గర రకరకాల వ్యాధిగ్రస్తులైన వారు ఎవరైనా సరే ఆ నీళ్లు కదిలించబడినప్పుడు, అంటే వాక్యం కదిలించేటప్పుడు, ఈ వాక్యం మీ హృదయాల్లో కదిలిస్తుంది. అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి ఎవరైతే ఆ వాక్యాన్ని వినగానే, చెవులకు వినగానే దేవా ఇప్పటి నుంచి పాటిస్తాను అంటారో మీ వ్యాధులని మాయం. ఇప్పుడు బెతెస్దా కోనేరు కట్టినక్కలే, నీళ్ళు పోయినక్కలే, 5 ద్వారాలు అక్కడ పెట్టనక్కలే. 5 ద్వారాలు ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. 5 అన్నమాట. ఎవరు చెప్పినా సరే, అపోస్తులు చెప్పినా ఒప్పుకోవాలి, ప్రవక్తలు చెప్పినా ఒప్పుకోవాలి, కాపర్లు చెప్పినా ఒప్పుకోవాలి, బోధకులు చెప్పినా ఒప్పుకోవాలి, సువార్థికులు చెప్పినా ఒప్పుకోవాలి. సత్యం, నిజమైన బోధ. అప్పుడు అద్భుతాలు చూస్తారు, సూచక్రియలు చూస్తారు. అప్పుడు సమృద్ధి ఉంటుంది, లేమి ఉండదు కదా, లేమి కొట్టివేయబడుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలిగే పేదరికం ఇంత అంతా కాదని రాసింది. మన దేవుడు వ్యర్థమైన వాటిని అనుసరించడానికి ఎన్నుకోలేమని, సత్యమైన వాటిని అనుసరించడానికి, జీవంగల వాటిని అనుసరించి నడవటానికి, దేవుని మార్గాన్ని అనుసరించి నడవటానికి ఎన్నుకున్నాడు. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద అధికముగా ఉన్నది. హల్లెలూయా. మామూలుగా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది నా బోధ అక్కడక్కడ విన్న వాళ్ళందరూ చొప్పదండి విశ్వాసులు అదృష్టవంతులు అన్నారు. ఆ సంగతి చొప్పదండి విశ్వాసులకు తెలియదు. చెప్పండి, ఆ సంగతి చొప్పదండి విశ్వాసులకు తెలియదు. ఇక తెలిస్తే మంచిది, తెలిస్తే నాకంటే ఎక్కువ దీవించబడతారు. తెలియకపోతే ఎప్పటికి ఇక్కడే, ఎప్పటికి ఆ సీటు నీకే, లక్ష్మక్క ముంగడి సీటు నీకే, నేను లేనా నీకే. అది ఇక ఎవరికి ఉండదు, అది గ్యారంటీ, అది రిజిస్ట్రేషన్ పట్టా అయిపోయింది. ఎప్పటికి అక్కడనే కూర్చుంటాం. నేను ఇలా మీలాగా కూర్చున్నది 3 నెలలే. 3 నెలలే ఇట్లా మందిరంలో విశ్వాసలా కూర్చున్నది. 3వ నెల సువార్తకు పిలిచిండు. 3 నెలల నుంచి సువార్తికుని అయిపోయాను. ఆయన సాక్షిగా ఆయన ఎక్కడికి పోమంటే అక్కడికి పోవడానికి సిద్ధపరిచాడు దేవుడు 3 నెలలకే. కొంతమందికి 30 ఏళ్ళలో కూడా సిద్ధపరచట్లేదు దేవుడు. మరి అది ఏందో మరి అర్థం కాదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కారణం, మీరు ఏది దేవుని అడగరు. మీరు భర్తను తిడతారు కావచ్చు, పాడుపడ్డాడు, నా పానాన్ని దొరికిండు, నా బతుకంతా ఆగమాగం అయిపోయింది, మంచోడు అనుకుని చేసుకుని కానీ ఇట్లయితే అనుకోలేనా సంసారం. అది తిడతారు కావచ్చు, తిట్టలేదా? ఖచ్చితంగా 100 సార్లు తిట్టింది అన్నమాట, 100 సార్లు అనుకున్నాను. నేనంట ఎవరి మీద నిందలు మోపొద్దు. కులంలో పుట్టినందుకు నిందలు మోపొద్దు, మతంలో పుట్టినందుకు నిందలు మోపొద్దు, చేసుకున్నవాని మీద నిందలు మోపొద్దు, చేసుకున్న దాని మీద నిందలు మోపొద్దు, ఉన్న ఇంటి మీద నిందలు మోపొద్దు. ఈ దరిద్రం ఏందో కానీ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి అంతా ఒక్క పైసా దొరకటలే దరిద్రం. ఈ చిన్న పొరు పెట్టిన కాడి నుంచి అంతా దరిద్రం. ఇటువంటి పనికి మాల మాటలు మాట్లాడకండి. యేసు రక్తంలో కడగబడి, వాక్యంలో కడగబడి, ఆత్మలో కడగబడి, దేవుని మాటలు వింటూ, పరలోక దర్శనాలు చూస్తూ మళ్ళా అన్ని జనులు మాట్లాడకండి. వాస్తు లేదు, శకునం లేదు. వింటున్నారా? తుమ్మైంది, బలి మీద పడ్డది, తుడు వచ్చింది ఇంట్లోకి, ఇంట్లో తేనె తెడ్డ పెట్టింది, ఇంకేం లేవా? విధవరాలు అడ్డం వచ్చింది, ఇప్పుడే రావాలా ఇది? ఏమయ్యా మళ్ళీ వెనక్కి వస్తానమేందయ్యా? ఏంది గొదుడు రాదు, పోతుంది ఎదురుగా, అడ్డం వచ్చింది, మా పని అవుతుంది అయ్యాలి మళ్ళా. ఇసంటి సెంటిమెంట్లు నీ ఇష్టం అమ్మా. నేనైతే ఏం పాటించాను. నా జేబులో పైసలు లేకపోయినా
నువ్వు కరీంనగర్ బాగుంటే చాలు, రోడ్డు మీదకి వస్తే ఆటో ఆగుతుంది, అయ్యగారు ఎండిపోతున్నాను ఆటోలో ఉన్నాయని అంటాడు, ఉంటాడు. కరీంనగర్ పోలే, నేను కూడా వస్తున్నా అయ్యగారు, మా 2 టికెట్లు కరీంనగర్ 2 ఛార్జీలు తీసుకోవాలి అంటాడు. మళ్ళీ అక్కడ బస్సు కాడ కూడా ఆయన పెట్టుకుని నన్ను అసలే పెట్టాడు, నా దగ్గర అసలు లేవు పెట్టాడు. నా విశ్వాసం అది. నీ విశ్వాసం పైసల చేతులు ఉంటేనే ఇంటి కదులుతావు, లేకపోతే కదలనే కదలవు. నా విశ్వాసం అది, నీ విశ్వాసం ఇది. నేనే కాదు, నాలాగా చాలామంది ఉన్నారు అట్లా విశ్వాసంతో. నీలాగా కోట్ల మంది ఉన్నారు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. అందుకొరకు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే వాళ్ళ సీటు రిజర్వేషన్ సీట్ అది. అది ఎన్నేళ్ళైనా 2ఏళ్ళైనా, ఎన్నేళ్ళైనా మొదట్లైనా, ఎన్నేళ్ళైనా 3ఏళ్ళైనా, ఎన్నేళ్ళైనా గోడ అనుకోవటం అనుకోవటం మీ ఇష్టం. నా మాట వినండి, బాగుపడే రోజులు వచ్చినాయి. 2000 సంవత్సరాలైంది. మీ నాయనకు, మా నాయనకు, మీ తాతకు, మా తాతకు, మీ ముత్తాతకు, మా తాతకు, ఇప్పుడు 43వ తరం, 42వ తరం ఇది. యేసుప్రభు భూలోకానికి వచ్చి 41, 42 తరాలు భూలోకానికి వచ్చి కూడా. తరం అంటే ఒక 50 సంవత్సరాలు అయితే ఒక తరం. హల్లెలూయా. 1000 సంవత్సరాలు అంటే 20 తరాలు, 2000 సంవత్సరాలు అంటే 40 తరాలు. ఇప్పుడు 2000 హల్లెలూయా అంటే 42వ తరంలో ఉన్నాం మనం. ఇప్పుడు వింటున్నారా? 42వ తరం, 43వ తరంలో ఉన్నాం, 43వ తరంలో ఉన్నాం. 42 తరాలు అయిపోయినాయి. ఈ 42 తరాలు మన పితరులకు ఎవ్వరికి తెలవాలి. యేసు దేవుడని, రక్షకుడని, ప్రభు అని. లేకపోతే అప్పుడు నమ్మిని మళ్ళీ వదిలిపెట్టినో మనకు తెలియదుగా. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే నోవా కుటుంబం 6గురే, 8 మంది ముసలోళ్ళకి పిల్లలు లేరు అనుకో, వాళ్ళకి పుట్టారు ఇక 3 పుట్టిన, 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఆ 3 కోడళ్ళు, 3 కొడుకుల సంతానమే ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్న ఈ 6-7 ఖండాల్లో ఉన్న ప్రజలు. అంతకుముందు వారు ఆదాము సంతానం. అప్పుడు ఆదాము ఒక్కందే భూమండలం మొత్తం 7 ఖండాలు కూడా ఆయనయే. నీకు నాకు ఎలా బాగుపడతామంటే, మనకు ఈ భూమిలో గవర్నమెంట్ లిస్టులో పట్టా లేకపోయినా, వింటున్నారా, దేవుని దగ్గర మనకు భూమి ఉన్నది. దేవుని దగ్గర పండింది అది. ఆ పండిన భూమి అంతా దేవుడు ఎవరికి సెలవిచ్చిండు? చీడ పురుగులకు, గొంగల పురుగులకు, పసరు పురుగులకు, మిడతలకు సెలవిచ్చిండు. అవన్నీ తిని పుట్లకు పంట, ఒక్కొక్కరికి పుట్ల ధాన్యం ఉన్నది. అది మీరు దేవుడు చెప్పినట్టు వింటే ఆ డబ్బంతా మీకు ఇచ్చేస్తాడు. మీకు ఇన్ని సంవత్సరాల వడ్డీతోటి సహా ఇచ్చేస్తాడు దేవుడు. వింటున్నారా? అశ్రద్ధ చేయకండి. మీరు తిని తృప్తి పొందినట్లు అని రాసి ఉంటుంది 25వ వచనంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నీకు భూమి లేదనుకుంటున్నావా? ఉన్నది. ఇప్పుడు ఆదాము సంతానం అయినప్పుడు, ఆదాముల సంతానం అయినప్పుడు, ఆదాములది 6 ఖండాల భూమి అంతా ఆదాములదే. లేదా నోవా సంతానం అనుకుంటే నోవాకు 3 కొడుకులు, ఒక్కొక్కరికి వింటున్నారా 2 ఖండాలు. వింటున్నారా? ఇంకా 7వ ఖండం కూడా ఉన్నది, అది వాళ్ళది అనుకుందాం. లేకపోతే అది కూడా మళ్ళా 6 భాగాలు. ఆ భూమి అంతా ఈ 3 కుటుంబాలదే. దాంట్లో మనం ఎవరి కుటుంబానికి చెందిన వారం ఉంటాం. కనుక నేను పంపిన గొంగల పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరం పంటను మరలా మీకు ఇస్తా అంటాడు. ఈజీ బాగుపడ్డ నమ్మండి మాటలు. మనుషులు చెప్తే నమ్ముతారు, మనుషులు చెప్తే ఎమ్మటే మోసపోవడం తొందర, అసలు చెప్పడానికి లేదు.
ఇప్పుడు ఎందుకు ఎలక్షన్లలో మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారిగా మాట తప్పం, మనిషికి ఇన్ని లక్షలు వేస్తామంటే మళ్ళీ ఒకటి ఏరా మీరు ఏరంటవా మళ్ళీ వేస్తారు ఎందుకు మళ్ళీ వేస్తారు. అదే మోసపోవటం అంటే. మనుషుల మాటలు నమ్మినంత తేలికగా దేవుని మాటలు నమ్మటంలే. నేనైతే నమ్మినా, మా అమ్మాయి బయటపడ్డా మొత్తాన్ని. నేనే కాదు, ఎందరో భక్తులు నమ్మినారు, బయటపడ్డారు. ఇక నమ్మని వాళ్ళందరూ ఎట్టి సాకరి చేస్తున్నారు. నువ్వెంత కష్టపడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినుచుండా వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు దేవునికి ప్రియంగా ఉంటావు, నేర్చుకో. మేము నేర్పుతాం. నీకు తెలవకపోతే, బైబిల్ చదవకపోతే, చదువు రాకపోతే, నీకు తీరిక లేకపోతే నేర్పుతాం. మేము బైబిల్ చదివే తీరిక లేకపోతే, బైబిల్ అర్థం చేసుకునే సమయం లేకపోతే మేము అర్థం చేసుకున్నాం. మేమే కాదు, చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మండి. లేకపోతే మీరైనా డైరెక్ట్ పోయి గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, ఇన్ని సంవత్సరాలు దొరికిపోయినాయి. ఒక 6 నెలలు దేవుని దగ్గర కూర్చోరాదు, ఏమవుతుంది? నీకు అన్యాయం చేస్తాడా దేవుడు? సర్కస్ల కాడ కూర్చుంటావు, సినిమాల కాడ కూర్చుంటావు, పెళ్ళిళ్ళ కాడ కూర్చుంటావు, ఇంకెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో గంటల తరబడి కూర్చుంటారు. దేవుని దగ్గర నిమిషాలైనా, గంటలు ఎక్కడి? ఎట్లా బాగుపడతాం చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. రాత్రి మగవులు ధ్యానించాలి దీన్ని. నీ దరిద్రం అంతా పోతుంది. నువ్వు కష్టపడే పనే లేదు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చు. మీరు పడ్డంత కష్టం నేను పడతానా? ఏం పడను తెలుసా? మీ ఇష్టం. ఇంకెట్లా చెప్తారు? ఎట్లా చెప్పకపోతే ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇక సంఖ్యాకాండం, క్షమించండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది. 12 గోత్రాల ప్రజలకు మా గోత్రం పెద్దది, మేము మాత్రం మీతో సమానం కాదా? దేవుడు పక్షపాత, మీరే పెద్ద స్పెషలా, మేము లాస్ట్గా మీరు ఫస్టా అని ఒక చికాకు కలిగింది. ఆనాడు ఇశ్రాయేల్ ఈ 12 మంది అపోస్తుల దగ్గర కూడా అదే కలిగింది. యేసు చెప్పిండు, ఇగో తన్ను తాను తగ్గించుకునేవాడే గొప్పవాడయ్యా. నువ్వు ఏ మతం అన్నవా, ఏ కులం అన్నగా, ఏ జాతి అన్నగా, ఏ వంశం అన్నగా, ఎంత చదువుకో, ఎంత సైంటిస్టుగా, తగ్గించుకున్నాడే గొప్పవాడు అన్నాడు ఆయన. చదువుకున్నాడు గొప్పవాడనిలే లోకరీతిగా, ధనవంతుడు గొప్పవాడనిలే లోకరీతిగా, తెలివికలోడు గొప్పవాడనిలే లోకరీతిగా. దేవుడు ఒంటి నిండా నగలేసుకునే గొప్పవాళ్ళనిలే మీరంటారు, దేవుడు అనడు. మనుషులు అంటారు. మంచి పట్టు చీరలు కట్టుకునేలో గొప్పవాళ్ళని మనుషులు అంటారు, దేవుడు అనడు. తను తాను తగ్గించుకునేవాడే గొప్పవాడు అంటాడు ఆయన. ఇంకా ఉపమానం కూడా చెప్పాడు. మీరు వడ్డించేటప్పుడు వడ్డించేవాడు గొప్పవాడా, భోజనం బంతిలో కూర్చున్నావు గొప్పవాడా అంటే, బంతిలో కూర్చున్నావు గొప్పవాళ్ళు కదా అంటారు. కాదు, యేసుదేవుడు అతనుడు వడ్డించేవాడు గొప్పవాడు అంటాడు. అంత తికమక యేసుదేవుని బోధకు, లోకం బోధకు. అర్థం చేసుకోండి, తగ్గించుకునే మార్గంలో నడవండి. దేవుని కృప, మీరు వర్ధిల్లుతారు. ఇక్కడ 12 గోత్రాల కర్రలు తీసుకొచ్చి, బాదం సువలు తీసుకొచ్చి, ఎవరు కర్ర చిగురుస్తుందో వారిని నేను ఎన్నుకున్నాను. మోషే అహరోను కూడా ఇది మోషే మీద మిరియాము అహరోను చూడండి సరిగిను. మోషే ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడగలడా? మోషే ద్వారానే దేవుడు మాట్లాడిస్తాడా? మా ద్వారా మాట్లాడించలేదా? నేను మోషే కంటే పెద్దదాన్నేనే, అక్కనేనే, నేను గొప్ప కాదా? నేను అన్ననేనే, నేను గొప్ప
నువ్వొక్కడివే సంతానమా అని చాలా చాలా ఇష్టం వచ్చాడు మాట్లాడాను. అయితే దేవుడు అన్నాడు, అట్లా కాదు, వాళ్ళలో దేవుడు నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో ఆ 12 కట్టెలు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం మనం ఇప్పుడు చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. దేవుని యొక్క వాక్యంలో ఏం రాస్తున్నదో మన జీవితంలో దాన్ని సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ఏమని బోధిస్తున్నదో దాన్ని మనం తృణీకరించకూడదు, తోసివేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబాల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవని కర్ర మీద వాని పేరు రాయము. లేవి కర్ర మీద అహరోని పేరు రాయవలను. ఏలైనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలను. నేను మిమ్మను కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలునికి విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను తనకిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుంటిపొమ్మదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాల్ము పండ్లు గలదాయను. హల్లెలూయా. చూడండి, బాదాము చువ తీసుకొచ్చి 12 బాదాము కర్రలు తీసుకురండి, ఎంతెంతయి, వాటి మీద పేర్లు రాయండి. 12 గోత్రాలకు ఒక్కొక్కరి గోత్రపు యొక్క ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెద్దలు వారి పేర్లు రాయండి. ఇక్కడ అహరోను పెద్దవాడు లేవి గోత్రంలో, అతని పేరు రాయమన్నాడు. అన్ని కర్రలు లోపల ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్నే ఏర్పాటు చేసుకుండా, నన్ను ఏర్పాటు చేసుకోలేదా? నిన్నే కోరుకున్నా దేవుడు, నన్ను కోరుకోలేదా? నిన్నే దర్శించండి దేవుడు, నన్ను దర్శించలేదా? నిన్నే అభిషేకించండి దేవుడు, నన్ను అభిషేకించలేదా? అని ఇట్లా రకరకాలు, ఇప్పుడు కాదు మొదటి నుంచి ఉన్నాయి. సనుగుళ్ళు, గొనుగుళ్ళు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సనుగకుడి, సనిగి సంహారకుడి చేత నశించిన వారు మన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 5,99,998 మంది మధ్యలోనే రాలిపోయారు. ఒక పాలు తేనెలు ప్రవహించే కానాను శక్తి వాగ్దత్త దేశంలో ప్రవేశించిన వారు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ స్వరం విన్నవారు లేదా బోధ విన్నవారు ఇద్దరే, యెహోషువ, కాలేబులు మాత్రమే. ఎందుకే వాళ్ళు ఆ విధంగా ప్రవేశించగలిగారంటే వాళ్ళు నిండు మనసుతో దేవుని ఆరాధించినట్టు, నిండు మనసుతో దేవుని సేవించినట్టు. నిండు మనసు అంటే అర్థమైంది 24 గంటలు, వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం అంతా, జీవితకాలం అంతా. నా అర్థం, నీ అర్థం ఏందో నాకు తెలియదు. నా అర్థమైతే నిండు మనసు అంటే ఎప్పుడు అదే లోకం అని అర్థం. నా అర్థం, నీ అర్థం ఎప్పుడదే లేకపోతే మా సంసారం ఎటు పోవాలి, మా పిల్లలు ఎటు పోవాలి, మా జల్లలు ఎటు పోవాలి, మా చేను ఎటు పోవాలి, చెలక ఎటు పోవాలి, ఇల్లు ఎటు పోవాలి, గొడ్డు ఎటు పోవాలి, గోధ ఎటు పోవాలి, బర్రె ఎటు పోవాలి, దుడ్డు ఎటు పోవాలి. నీకంటే ఏమైనా పని పాట? బాగా తింటావు, పంటావు, కూర్చుంటావు. అక్కడ కూర్చొని తర్వాత కూర్చొని కనదిరితే కూర్చొని అక్కడ ఉంటావు. మాకు లేదా పని? గాలి దీపం పెట్టి దేవుడా 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 అంటే పొట్టెట్ట గడవాలి, ఇల్లెట్ట గడవాలి, సంసారం ఎట్ట తాగాలి, పిల్లల పోరి చదువెట్ట కావాలి, పోరి పెళ్ళెట్ట కావాలి. చదువుకున్న ఉద్యోగాలు ఉన్నాయా చెప్పు? లక్షలు ఖర్చు పెట్టాను, ఉద్యోగాలు ఉన్నాయా మరి? ఇక ఇవన్నీ ఎందుకు ఇక నాకు మీరు ఇక మీ మాటలన్నీ నాకు లోపల, మీరు అనుకున్నదంతా లోపల అమ్మటే మీ స్వరం నాకు వినబడుతుంది మనసులో. హల్లెలూయా.
ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? అహరోను ఏర్పాటు. సనుగుడు బంద్ అయిపోయింది మొత్తం. ఇగో మీరు దీవించబడేంత వరకే మీ ఇంటోళ్ళు హేరోదునకు, నా బంధువుడగు హేరోదునకు వందనములు. వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందున్న వారికి వందనములు. హల్లెలూయా. మీరట ఒకళ్ళు ప్రైజ్లాడు అస్సలు అనుకోరట. ఎదురుగా పోతుంటే ఇట్లా ముఖం తిప్పుకొని అటు చూస్తే ప్రైజ్లాడని బుద్ధి అని దాటేసుకొని పోతారటగా. నిజమేనా? ఈయన ఉత్తరం రాసి కూడా ఉత్తరంలో కూడా అంటున్నారు, మా బంధువులు ఉన్నారయ్యా రోమాలో, ఆయనకు వందనాలు చెప్పండి. హల్లెలూయా. హేరోదియోనుకు వందనములు చెప్పండి. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున వారికి వందనాలు చెప్పండి. ఆయన ఉత్తరంలో కూడా రాస్తున్నాడు. మీరైతే ముఖాముఖిగా ఎదురుగా కనబడ్డా కూడా ప్రైజులాడు చెప్పకుండా ఎంత వందల మందిని దాటేసిపోయినారు ఇప్పటి వరకు. అయ్యో అమ్మో. ఇక చిగురించమంటే ఏం చిగురిస్తాం మనం? అహరోను కర్రలాగా చిగురించాలి. ఇప్పటి నుంచి మీరు ఎవరు నిడిచిపెట్టకుండా అన్నా ప్రైజులాడు అన్నా అనండి. బస్సులో కనబడ్డా, రైళ్ళు కనబడ్డా, ఆటోలు కనబడ్డా, ఇంకెక్కడ మార్కెట్లో కనబడ్డా, చుట్టాలింట్లో కనబడ్డా, పెళ్ళిళ్ళు కనబడ్డా దాటేసుకొని పోకండి. ఇప్పటి నుంచి శుభోచనం పలకండి. బోయేజు తన పొలం దగ్గరికి వచ్చి తన పనివారిని దేవుడు మీకు తోడే ఉండును గాక అన్నాడు. వాళ్ళు ఎమ్మటే దేవుడిని ఆశీర్వదించును గాక అన్నారు. పని చేస్తున్నారు కదా, దేవుడు మీకు తోడే ఉండును గాక అన్నాడు బోయేజు పనివారిని. వారు ఎమ్మటే దేవుడు మీరు ఆశీర్వదించును గాక అన్నారు. అట్లా ఉండాలి మనం. ఎమ్మటే ఏమవుతుంది? నోరేనా అరిగిపోతుందా? ప్రైజులాడంటే ఏమవుతుంది? చూసుకుంటూనే పోవుడు అట్లనే. హల్లెలూయా. అట్లా అంత హృదయం కఠినపరుచుకోకండి, మంచి పద్ధతి కాదు. బైబిల్ చెప్తున్నది హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడని రాసింది. కీడులో పడిపోతాడు. కీడు అదే ఏమవుతుంది? మంచిగా ప్రేమగా పలకరించుకుంటే ఏమవుతుంది? నష్టమవుతుందా? లాస్ అవుతుందా? ఏమన్నా బిజినెస్? నోరు కొద్దిగా నాలుగు అరిగిపోతుందా? పలసగవుతుందా? ఘోరం. నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనాలు అని. ప్రభువునందున్న వారు అక్కడ ఎంతమంది అయితే దేవుని వైపు తిరిగిన వాళ్ళందరికీ వందనాలు చెప్ప నేర్చుకోవాలి. బైబిల్లో దేవుని దగ్గర మన నడవడి, మన ప్రవర్తన. కొంతమంది అయితే ఎంత దుఃఖకరమో చెప్పడానికి వీల్లేదంత దుఃఖకరం. అట్లా చేయకండి. అయిపోయింది. తెలిసి తెలియక అట్లా చేసిండు, అయిపోయింది. యెషయా గ్రంథం 26:7 నీతిమంతులు పోమార్గం ఇప్పుడు నడిస్తే నీతిమంతులు పోమార్గం అప్ అండ్ డౌన్స్ ఉండదు. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నీతిమంతుల పోవు మార్గం సమముగా ఉండగా సర్ఫేస్ లాగా ఉండదు. సర్ఫేస్ అంటే ఒకే లెవెల్ ఉంటుంది అన్నమాట. అప్ అండ్ డౌన్స్ ఉండవు. మనం కార్లో పోతున్నాం, బాగా అప్పు గేర్ మారవాలి, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది, తెలుసో తెలియదు మీకు. మళ్ళా అటు కిందికి పోతుంది, దిగుతుంది, బ్రేక్ మీద కాలు పెట్టాలి, లేకపోతే అయిపోతుంది పని. అట్లా అవకతవకలు ఒడిదొడుకులు ఉండవు. నీతిమంతులు పోయే మార్గం, నీతిమంతుల పోయే మార్గం సమముగా ఉండను. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నీతిమంతుల త్రోవను నీవు సరళం, దేవుడే సరళం చేస్తాడు.
అడ్డుబండలన్నీ తొలగిస్తాడు, అడ్డురాళ్ళన్నీ తొలగిస్తాడు. నీకు ఎవరెవరైతే అడ్డంగా ఉన్నారో హల్లెలూయా అవన్నీ తొలగిస్తాడు. మినిస్టర్లు వస్తుంటే, ముఖ్యమంత్రి వస్తుంటే ఆ బజారంతా క్లీన్ అయిపోతుంది. ఎవరు చేస్తారో మరి తెలియదు, నాకు తెలియదు. మీ తెలియదు గారు ఏమని అయినా పట్టించుకో. గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీలు చేస్తారు. అట్లా దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తాయి తెలుసా. దేవుని దూతలు నీ మార్గాలన్నీ సరళం చేస్తాయి. చదువుతారా? మార్క్స్ వార్త 1:1-2 చదవండి. మార్క్స్ వార్త 1:1-2. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము. చూసినా, దేవుని మార్గం సరళం చేయడానికి బాప్తిస్మించే వారు ముందొచ్చిండు. నా వెనుక వచ్చాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని ఇప్పటికి యోగ్యుడను గాను, నేనైతే నీళ్ళలో బాప్తిస్మించను కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మించడం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే నిన్ను దేవుడు సేవకు పిలిస్తే, అలాగే దేవుడిని ఆరాధించను పిలిస్తే, నువ్వు నీతిని అనుసరించి నడిస్తే, జ్ఞానం కలిగి ఉంటే, నువ్వు పెద్దలను గౌరవించే జ్ఞానం కలిగి ఉంటే, ప్రభువునందున్న వారిని నువ్వు గౌరవించే జ్ఞానం కలిగి ఉంటే, నీ మార్గాలన్నీ సరళమైపోవునుగాక, నీ మార్గం సమముగా ఉండునుగాక. దేవుడే తన దూతలు పంపించి నీ అవకతవకలు, ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలన్నీ చదును చేయునుగాక. ఏం ఆటంకం ఉండదు. ఇక్కడ ఇత్తడి తలుపులు పగలగొట్టబడునుగాక, ఇనప గడియలు తీయబడునుగాక. ఆయన దూత నీకు ముందుగా నీకు నడుచునుగాక. ఆయన అట్లుంటుంది క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే ఏంది? ఆషమాష అనుకుంటున్నారా? మినిస్టర్లకు, ప్రధానమంత్రి, భూమి మీద ఏ అధికారికి, ధనవంతుడికి లేని ఆధిక్యత, ఆధిపత్యం, కాపుదల, దేవుని కృప ఉన్నది క్రైస్తవుని మీద. ఎవరి మీద? అది అర్థం చేసుకొని వాక్య ప్రకారం నడిచేవారి మీద. కనుక అశ్రద్ధ చేయకండి. నీతిమంతుల పో మార్గం సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను సరళము చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గము నీవు వచ్చుచున్నావని జనులు చెప్పుకుంటారు. చదవండి 28వ వచనం కూడా, యెషయా 26:8 కూడా. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని, మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. హల్లెలూయా. మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. హల్లెలూయా. చూడండి, మన ప్రాణం మనం ఎవరిని అనుసరించాలి? యెహోవా నీ తీర్పుల మార్గాన్ని వచ్చుచున్నావు అని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. నీతిమంతుల పో మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను సరళం చేస్తున్నావు. దేవుడే నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. ఎప్పుడు సరళం చేస్తాడు? నీ కర్ర చిగురిస్తుంది అంటే ఆయన కృపే. నువ్వు వర్ధిల్లుతున్నావంటే ఆయన కృపే. దాంతో నీ యొక్క తెలివితేటలు, ఆధిపత్యం ఏమీ లేదు. నువ్వు లేవి కుటుంబానికి సంబంధించిన వాడు, అనగా పరిచారకుడు, పరిచర్య చేసేవాడు. కనుక మనందరం ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనందరం యాజకులమే, మనందరం లేవీయులమే. మనం వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లితేనే లోకం మారుతుంది, నువ్వు వర్ధిల్లితేనే బంధువులు మారుతారు, నువ్వు వర్ధిల్లితేనే దేవుని దూతని మార్గాలని సరళం చేస్తుంది. దయచేసి అశ్రద్ధ చేయకండి. ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడవాడు, నిన్ను ఎడబాయడు. భయపడకమో విస్మయమందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. యెహోషువని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మోషే తర్వాత, అలాగే యేసు తర్వాత, అపోస్తుల తర్వాత నన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఆయన పని కొరకు. ఆయనతో మనం సంబంధం కలిగి ఉంటే నీ ముందు ఆయన నడుస్తాడు, మార్గాలన్నీ సరళం చేస్తాడు, ఒడిదొడుకులన్నీ సాపు చేస్తాడు.
ప్రతి పల్లం పూడ్చబడును, ప్రతి కొండ చదును చేయబడును అని రాయబడింది. నీకు ముందుగా దూత వెళ్ళి అన్ని మార్గాలను సరళం చేస్తుంది. ఒక మినిస్టర్ వస్తే లోక సంబంధమైన దారులు ఎలా సరి చేస్తారో అలాగే నీవు నేను దేవుని సేవ చేయడానికి ప్రారంభించుకొని ముందుకు సాగితే నీకు ముందుగా నాకు ముందుగా దూత వెళ్ళి మార్గాలను సరళం చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని నడిపింపుతోటే వెళతా. ఒక్కసారి దేవుని నడిపింపు లేకుండా వెళ్ళినా ఎమ్మటి అక్కడ పెద్ద లోయ కనబడింది. ప్రభువా నా తప్పైంది, నన్ను క్షమించు, ఇంకోసారి నేను అడగకుండా రానని చెప్పి బతిలాడుకున్నాం. ఎటో బొందలు పడకుండా చూసిండు. యెషయా గ్రంథం 41 యెషయా గ్రంథం కీర్తన 40 కీర్తన 1వ వచనం దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 40 కీర్తన 1వ వచనం, యెహోవా కొరకు నేను సహనముతో ఆరాధనకు పరిగెత్తొద్దు, అడగాలి. ఏ ఆరాధనకు వెళ్ళాలి, ఎక్కడ మంచి బోధ ఉన్నది, ఎక్కడ మంచి శక్తివంతమైన ఆరాధన ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు ఎవరు చెప్తారు? సొంత కల్పితమైన మాటలు చెప్పకుండా దేవాన్ని చిత్తానుసారంగా నాతో నువ్వు మాట్లాడాలి. ఎక్కడున్నారు? అలాంటి బోధ ఎక్కడున్నది? అలాంటి వాక్యం ఎక్కడున్నది? అలాంటి సేవకుడు ఎక్కడున్నాడు? నువ్వు తోడుండే సేవకుడు ఎక్కడున్నాడు? అడిగి తెలుసుకొని నడుచుకోవాలి. అడుగులేదు. ఏదైతేందంటే మరి ఏ చీర అయితే కొనరాదు, దుకాణాలు పోయి కొనవు, అట్లా కొనవు. ఏ కూరగాయలు అయితే కొనరాదు, అట్లా కొనవు. ఏ హోటల్ అయితే పోయి తినరాదు, పో, అట్లా చేయవు. ఏ దిద్దు అయితే పెట్టుకునే దానికి అబ్బో అట్లా పెట్టుకోవు. నీకు నచ్చిందే పెట్టుకోవాలి. అన్నీ నచ్చాలి. ఇక దేవుని దగ్గర మాత్రం ఏదైనా పర్వాలే. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయనకు తోడైండును. నువ్వు కనుక దేవుని చిత్తపేక నడిస్తే నీ ముంగడు దేవుడు తోడుంటే నువ్వే బొందల పడవు. నీకు దేవుని మార్గం అబ్బా ఎంత మంచి మార్గం. యెషయా గ్రంథం 84వ కీర్తనలో 5వ వచనం రాసి ఉంటుంది. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియం. దేవుని మార్గం ఎంత ప్రియమైనదంటే కొంతమందికి అయితే దేవుని మార్గం ఎంత దుఃఖకరమైందో. ఎందుకు మరి? ఆయనకు అట్లా నీకు ఇట్లా ఎందుకు అట్లా చెప్పు, నా ఇదాలో కడుతా. ఆయనకో అట్లా నీకో ఇట్లా ఎందుకు అట్లా మరి? అది తెలుసుకొని నడుచుకోవాలి. ఆయనకు చాలా ప్రియమైనదట, మరి నీకు చాలా కఠినమైన దానిలా ఉన్నది, కష్టతరంగా ఉన్నది. ఎందుకు అట్లా మరి? హల్లెలూయా. అయిపోయింది. వినండి మంచిగా. అంతగానే బాగుపడటం అంత ఈజీ ఏది లేదు అసలు. మీరు ఎందుకు బాగుపడలేదో నాకు బాధ అవుతుంది. ఈ బాధలు ఎప్పుడు పోతాయో, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, ఈ చిక్కులు ఎప్పుడు పోతాయో, ఈ చికాకులు ఎప్పుడు పోతాయో ఏందో ఏమో నాకేం అర్థం కావట్లే. ఈ మీటింగులన్నా పోవాలి. మొత్తం అసలు అయ్యగారు అగ్ని లాంటి అయ్యగారు వస్తుండట. మొత్తం అగ్నేనట అసలు ఇక ఏం లేదట, పరిశుద్ధాత్మ అంటారట. మీరు చూస్తే నేను చెప్పాను ఉత్తుత్త మాటలు 4-10 రోజులైనా, ఎన్ని రోజులు ఉన్నది? ఒక్కటి కూడా మిస్ కాకండి, ఒక్క కూడిక కూడా మిస్ కాకండి. అన్నం వండకపోతే మా ఇంటికాడ దెబ్బలు పడితే మా తర్వాత చూడండి మొత్తం మారుతాడు. నేను ముట్టమను ఇక్కడ వాక్యం విన్నాక వాక్యపేక ఉండను, ముట్టమను మళ్ళీ కరెంటు షాడ్ కొట్టిండు. నీ మీద నేను లోపల దిడితే మళ్ళీ మనసం మీద 3 రోజులు పండాలి. వింటున్నారా? హల్లెలూయా. కీర్తనలో 9వ వచనం ప్రకారం, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నీ బలం ఎవరు? డబ్బా. కనిపెట్టుకో, డబ్బు కొరకు బాధలన్నీ పోతాయి, సమస్యలను పరిష్కారం అయితాయా? నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా ఉన్నతమైన దుర్గము నీవే. దేవుడే నా ఉన్నతమైన దుర్గం, దేవుడే నీ ఉన్నతమైన దుర్గం. ధనవంతునికి అతను ఆశ్రయ పట్టనమాట. ధనవంతునికి ఆశ్రయ దుర్గం.
డబ్బుతోటి పనులు అయితే అంటాడు ఒక ఆయన. డబ్బుతోటి పనులు అవుతాయా? ఎవరు చెప్పారు? ఇంకొక ఆయన అంటాడు డబ్బు ఉండాలయా, డబ్బు కొండ మీద కోతిని కూడా దించవచ్చు అంటాడు ఒక ఆయన. కొండ మీద కాదు, చెట్టు మీద కూడా దింపలేవు నువ్వు. చెట్టు మీద కోతి కూడా దింపలేవు, కొండ మీద దింపుతాట. గాలి మాటలు మాట్లాడుతాడు. దేవుడు తోడు ఉండాలి తెలుసా? దేవుడు తోడు పెట్టుకుని డబ్బు మీద, బలం మీద, ఆస్తి మీద, అధికారం మీద మనసు పెట్టకండి. ఎవరైనా పెడితే వాళ్ళు అట్టర్ ఫెయిల్ అవుతారు. మళ్ళీ మరి ముఖ్యంగా రక్తంలో కడగబడ్డ వాళ్ళు, వాక్యంలో కడగబడ్డ వాళ్ళు, యేసు దేవుడు అని ఒప్పుకునే వాళ్ళు అలాగెనక ప్రవర్తిస్తే ఫెయిలే. డబ్బుతోటి పనులు అయితే అనుకుంటే. దేవుని స్తోత్రం హల్లెలూయా. నా బలమానండి దేవుని పెట్టుకొని. దావీదు భక్తుడు అంటాడు 18వ కీర్తనలో, యెహోవా నా బలమా అంటాడు. ఆయన బలమాన్నందుకు నలుదిశల శత్రువులందరూ ఓడిపోయింది తెలుసా? నువ్వు కూడా నా బలమానంటే నీకంతా విజయమే. నీ జీవితం అంతా విజయోత్సవమే, ఊరేగింపే. విజయం పొందిన వాళ్ళు ఎలా ఊరేగించబడతారో అలా ఊరేగించబడతారు. మీరు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. దేవుని బలం కొరకు కనిపెట్టుకో. నా ఉన్నతమైన దుర్గం దేవుడే. దేవుడిని నీ దుర్గంగా భావించుకో, నీ కోటగా భావించుకో, నీ ఆశ్రయంగా భావించుకో. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వారి హృదయము ప్రభువునకు ఎప్పుడు తిరుగునో, వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును, అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు ముసుగు తీసివేయబడును. ఈ రోజుల్లో చాలామంది యేసయ్య బోధ ప్రకారం ఉండట్లేదు. కల్పితమైన బోధలు అత్తుకొని ఉంటున్నారు. మనుషుల బోధలు ప్రకారం ఉంటున్నారు. ఎన్నో రకాలుగా వాక్యం రాస్తున్నది. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ ప్రతి కొట్టుకొని పోయి ఎగిరిపోయే సముద్రపు తరంగంలాగా ఉండకూడదని రాస్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించిన పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరంలో క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించాను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు. బాగా జాగ్రత్తగా వినండి. తప్పు మార్గమును లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. సముద్రపు తరంగాలు అలలు ఇటు అటు కొట్టుకొని పోయినట్టు అస్థిరంగా ఉండకూడదు. మనం దేవుని నమ్మిన ఉంటే స్థిరంగా ఉండాలి. అపోస్తలుల బోధనలో సవాసంలో రెట్టెచ్చులో ప్రార్థన చేయడం ఎడతేయకుండా ఉండాలి. కనుక మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కీర్తితోనూ సైతాన్ అంటున్నది. నమ్ముకుంటావా? అరే నమ్ముకోకురా నీ నమ్ముకున్నావు కానీ నీతిగా నడవకు. నమ్ముకున్నావు కానీ నీతిగా నడవకు. నేను నీతిగా నడుస్తా నీతిగా నడుస్తున్నాడు కానీ ఆత్మబంధకు. నేను ఆత్మబంధు పొందావు కానీ ఆత్మానుసారం నడవకు. ఆత్మబంధు కానీ ఊరికి ఆశపడుతున్నావు కానీ పొందుకో కానీ ఆత్మను అనుసరించి అసలే నడవకు. నేను చెప్పినట్టే నడువు. నేను చెప్పినట్టే ప్రవచనం చెప్పు. నేను చెప్పినట్టే బోధ చేయి. కొరింథీ సంఘస్థులు అందరూ అంతే. ఆత్మ పొందుకున్నారు, సొంత బుద్ధులే, సొంత బోధలే, సొంత జ్ఞానమే. కొరింథీ సంఘస్థులు. రోమా సంఘస్థులు రక్షణ పొందినరు, ఆత్మ లేదు, ఎత్మ లేదు, అంత వస్తుంది.
నీతిమంతుడు లేడు, ఒక్కరు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. దయచేసి అలా చేయకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. ఆయన ప్రసన్నత నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా చెప్పండి. ఆయన ప్రసన్నత నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. అసలు చేయకండి. దేవుని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా. దేవుని కృప నీ మీద ఉండునుగాక. దేవుని దయాదాక్షిణ్యం నీ మీద ఉండునుగాక. హల్లెలూయా. హోషేయ గ్రంథం 13 చదవండి. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయొచ్చు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం పొందుటకై ఆయన యొద్దకు వత్తురు. హల్లెలూయా. హోషేయ గ్రంథం నుంచి హోషేయ దానియేలు తర్వాత 13వ అధ్యాయం మనం 5వ వచనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం. హల్లెలూయా. 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడు అంటే ఈ ఉపదేశాలు గాలి కల్పమైన ఉపదేశాలు అవన్నీ అక్కడిక్కడ ఆ బోధ ఈ బోధ ఈని ఏం లాభం లేదంటే చెప్పదండి గుడికి పో, ఏ దైవమైనా పోతుంది, ఏ మంత్రమైనా పోతుంది అంటే వస్తారనమాట. అప్పుడు ఎంతమంది వేరే సంఘస్థులు వచ్చి పాస్టర్లు తీసుకొచ్చి మాకు అప్పచెప్తారు. అయ్యా మా విశ్వాస కొద్దిగా ఇక ఏదో గాలి తలిగింది, పోవటం లేదు, కొద్దిగా ఇక్కడ ఉంటారు, 10 రోజులు ఉంటారు, నెల రోజులు ఉంటారు. పర్వాలేదు, ఉండని, ఏం కాదు, ఉండని. బాగానక మళ్ళీ వాళ్ళ బోధకే పోతారు. పోనీ ఇక్కడైతే రుజు చూసాను. భక్తికి శక్తికి అవినాభావ సంబంధం. హల్లెలూయా. బాగా జాగ్రత్త. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. విచారణ చేస్తారు. చెప్పడానికి వచ్చి అయ్యగారు మాకు వాక్యం చూడవా, దేవుడు ఇక్కడ మాట్లాడుతారట కదా, వాక్యం చూస్తారట కదా, కొద్దిగా దర్శనం కనిపెట్టి మా గురించి ఏమంటున్నావు చెప్పరా అంటారు. ఇక మేమేం చేస్తాం ఏం చేస్తాం మరి. పాపం బాధలు పడి వచ్చిండేమో, కష్టాలు పడి వచ్చిండేమో, చిక్కులు పడి వచ్చిండేమో. మరి దేవుడైతే మరి పక్షపాతి కాడు కదా, మరి అందరిని ఒక తీరు చూసే దేవుడు కదా అని చెప్పి హల్లెలూయా. తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజు అయిన దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఇశ్రాయేలులే, క్రైస్తవులు ఎంతోమంది ఇతర సంఘస్థులు అయితే చెప్పడానికి వెళ్ళలేదు. తర్వాత ఏం చేస్తారట? ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు వత్తురు. దినములు అంతమంది అంత అయిపోయింది. బాగా బాధలు పడి అక్కడ పడి ఇక్కడ పడి ఆత్మ లేదు ఈత్మ లేదని, దర్శనాలు లేదని, వాక్యం లేదు ఇక్కడ లేదని, స్వస్థత లేదు ఇక్కడ లేదని నమ్మిన వాళ్ళు, ఆ విధంగా ఉన్న బాధలు ఉన్న వాళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చి నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా రాసి ఉంటుంది ఈ మాట. ఇదే మాట దేవుని యొక్క వాక్యం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 3వ వచనం. ఆకారముల సియోను నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుదాము అని చెప్పుకొందురు. చూసిండ్రా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైతే కొంతమంది అయితే
ఇప్పుడు వచ్చుడు బంద్ అయింది, అన్ని ఫోన్లే. ఫోన్ల నుంచే అడుగుడు, ఫోన్ల నుంచే దేవుడు మా గురించి ఏం చెప్తుండో చెప్పండి, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, దేవుడు ఏం చెప్తుండో చెప్పండి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మరి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయంటే ప్రధానం అయిపోయింది. ప్రధానం అయిపోయినాక మళ్ళీ చేసుకుందామా వద్దా అని ఇదేం అడుగుడయా. మరి ఇప్పుడు ప్రధానం అయిపోయింది కదా, మరి వద్దంటే ఆగిపోతా అన్నాడండి. ప్రధానం చేసుకున్నాక నేనట ఆ పిల్ల నిజమా దేవుని ఏర్పాట కాదని చెప్పాలంట ప్రధానం అయిపోయినాక. పప్పన్నం తిన్నాక పులుపన్నాక ఆగిపోతాట మహానుభావుడు. భక్తి ఉంటే కదా, భయం ఉంటే కదా అసలు దేవుని భయం. మరి అయ్యగారు ఏమైంది మరి నువ్వు చూసినావా, నీకని చెప్తా, నువ్వు అది చేసుకునేది నువ్వు చెప్పను, నువ్వేం చేసినా నేను చెప్పను. అన్ని జనులు వచ్చి అడుగుతున్నారండి. ఒక ఊరికి సువార్తకు పోతే, అయ్యా మా బిడ్డకు సంబంధం వచ్చింది, ఆ పిల్లగాడు మంచోడా కాదా, కొద్దిగా దేవుడు మాట్లాడతాడు కదా చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంబటే కళ్ళు మూసుకొని చెప్పినాం, అమ్మా పోరడు మంచోడు కాదు, వాళ్ళకి ఇస్తేనే బిడ్డ సంసారం అంతా ఆగమవుతుందంటే. ఎవరికైనా సంబంధం వస్తే ఉబలాట ఉంటుంది, ఇయ్యాలి చెయ్యాలి, మంచోళ్ళే, ఎత్తున్నాడు బాగుంది, ముక్కు బాగుంది, మూతి బాగుంది అని ఉరికిపోతారు. ఈడు జోడు బాగున్నది, ఎర్రగా ఉన్నారు, కర్రెగా ఉన్నారు, ఇద్దరు ఒక తీరుగున్నారు, ఇద్దరు ముద్దబంతి పువ్వులాగున్నారు, ఇద్దరు గమ్మత్తు ఘోరం. ఏ మనసులో ఏందో పై రూపం చూస్తారు బాగా. నేనన్నా పిల్లగాడు మంచోడు కాదమ్మా, ఇచ్చావు ఖరాబ్ అవుతుంది, సంవత్సరం బిడ్డ దుఃఖం ఆగిపోయింది. మళ్ళీ నెలకు ఆ ఊరు పోయినా, మళ్ళీ ఊరికి వచ్చింది. ఓ అయ్యగారు, ఓ సారు నువ్వు చెప్పింది నిజమే, ఆ పోరాడు మంచోడు కాదట అన్నది. చూసినా అట్లా అన్ని జనులు ఆగిపోతున్నారండి. క్రైస్తవులు ఆగనే ఆగరు. ఒకళ్ళని చేసుకోవాలంటే ఇక పానమైనా మంచిదా, వాడే ఒక కళ్ళలో కనబడతాడు, వాడే ఇక కళ్ళు మూస్తేవాడే కళ్ళు తెరిస్తేవాడే, కళ్ళు మూస్తేవాడే కళ్ళు తెరిస్తేవాడే, కళ్ళు మూస్తే ఆమె కనబడితే కళ్ళు తెరిస్తే ఆమె కడుతుంది. పండుగ నిద్రపోని కదా అసలు ఆమె ఉన్నది ఎక్కడో, కానీ ఇక్కడ నిద్రపోని. ఇంకెప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి మీకు శోధన, అదొక శోధన. సెల్ ఫోన్ వస్తే చాలు, అంతే. ఫోన్ వస్తే చాలు, సైలెంట్లో పెట్టి, ఇగో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, ఒక 2 నిమిషాలు అట్నే ఉండు, కట్ చేయకు. ఘోరం భయం లేని శాఖలు అన్నీ. ఎన్ని రోజులు సుఖపడతారో చూడమా. ఇక అయ్యగారు నువ్వు అట్లా అనుకు ఏమనాలే. లేలుగా దేవుని భయం లేదు, దేవుని జ్ఞానం లేదు, దేవుని ఆలోచన లేదు. అంత ఇష్టం వచ్చేట్టు నడుచుడు, ఇష్టం వచ్చాడు చేసుడు, ఇష్టం వచ్చాడు చేపుడు. లేలుగా దేవుని కృప నిన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుని దయని ఏర్పాటు చేసుకుంటే, లేలుగా దేవుని మార్గాలు నడవాల్సింది పోయి దేవుని ఏర్పాటు చేసుకుంటే, దేవుని జ్ఞానాన్ని తృణీకరించి తోసివేసి ఇష్టం వచ్చేట్టు నడిచి లేనిపోయిన దుఃఖం నువ్వే తెచ్చుకొని మళ్ళీ నీ కుటుంబానికి అందరికీ మడత పెడతాడు దేవుడు. నువ్వు ఒక్క తప్పు చేస్తే నిన్ను బట్టి నీ వంశమంతా రక్షించబడాలి. భూలోక వంశములన్నీ ఒక్కొక్క వంశం నుంచి దేవుడు ముందు ఏర్పడేసుకుని వారిని పిలుచుకొని, ఎవరు పిలిచిండో వారిని నీతిమంతులుగా తెచ్చి, ఎవరు నీతిమంతులుగా తెచ్చిన వారిని మహిమపరిచి, ఎవరు మహిమపరిచిన వారి తన కుమారుడితో సారూప్యము గలవారుటకు, సమరూప సిద్ధి గలవారుటకు, సంపూర్ణ చేయడానికి ఆయన ఎన్నుకుంటే, మారు మనసు కాడ తప్పిపోవడైనా, బాప్తిసం కాడ తప్పిపోవడైనా, పరిశుద్ధాత్మ కాడ తప్పిపోవడైనా, సంపూర్ణుల కాడ తప్పిపోవడైనా, అన్నీ తప్పిపోవడం. ఎన్నిసార్లు దిద్దుబాటు చేయాలి. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తిరిగి లోకం అంతా తిరిగి రండి, మొత్తం అన్ని సంఘాలు తిరిగి రండి.
అన్ని సంఘాలు తిరిగిరండి, అన్ని మంత్రగాళ్ళు తిరిగిరండి, అన్ని దవాఖాలు తిరిగిరండి. ఆఖరికి హల్లెలూయా. తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. రండి, విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి. మీకు చెప్తాం దేవుడి చిత్తం ఏందో చెప్తాం, నడుచుకోండి. అప్పుడు నేను చెప్పినప్పుడే నడుచుకోండి. అట్లా హల్లెలూయా. ఈ దినముల అంతమంది వారు భయభక్తులు కలిగి, ఆఖరి రోజులు దగ్గర పడ్డే రోజులు, ఇప్పుడన్నా భయభక్తులు కలిగి ఉండండి. దేవుని అక్కడైతే సమీపంగా ఉన్నది. భయభక్తులు కలిగి ఉంటే అన్ని గ్యారెంటీగా. హల్లెలూయా. యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన వద్దకు వస్తారు. దేవుని అనుగ్రహం ఉన్నది. రండి, అశ్రద్ధ చేయకండి. ఇంకా చాలా మందిని తీసుకురండి. మీటింగ్లు కూడా పెట్టాం. ఎవరినైనా తీసుకురండి. భోజనానికి భోజనం పెడతాం. అనుగ్రహానికి అనుగ్రహం కూడా ఉంటుంది. విచారణ చేస్తే బయట కూడా పడతాయి. విచారణ చేసినప్పుడు ఇట్లా చేయండి. నేను పరిశుద్ధాత్మ సంఘంలో బోధ చేస్తుంటే, దేవా ఈ అయ్యగారు భాషలు మాట్లాడు కాదు, భాషలు అర్థం చెప్పితే నేను పరిశుద్ధాత్మ నమ్ముతా అని తీర్మానం చేసుకుని అక్కడ కూర్చొని ఒకరు తెల్లారి మళ్ళీ వచ్చే వారానికి ఒక అమ్మ భాషలు మాట్లాడుతుంది. అయ్యగారు భవిష్యత్తు కాలంలో భయభక్తులు కలిగి నడిచేటట్టుగాను తగిన శక్తిని, తగిన సామర్థ్యాన్ని కలగజేస్తాడు దేవుడు. ఏ ప్రశ్న వేసుకోండి. ఎందుకు మీటింగులప్పుడు కాదు, ఇప్పుడు కూడా మీరు ఏ ప్రశ్న వేసుకుంటారో ప్రశ్న వేసుకొని రండి. జాబ్ వస్తే ఇక్కడి నుంచి జాబ్ వస్తేనే నమ్మండి మీరు దేవుని. నీ ప్రశ్నకి ఇక్కడి నుంచి జాబ్ వస్తేనే యేసు దేవుడని నమ్మండి, లేదా సత్యమైన బోధన నమ్మండి. ఇక్కడి నుంచి జాబ్ రాకపోతే ఇంకొక గుడికి వెళ్ళండి. నేనేం కాదనను. 7 వారాలండి, 10 వారాలు అండి అనను. 1 వారమే రండి. 10 వారాలు ఎందుకు? 1 వారమే రండి. 7 వారాలు కావాలి, 1 వారం చాలు. రండి. మాట్లాడినట్టు అనిపిస్తేనే భయభక్తుల మార్గంలోకి నడవండి. లేకపోతే విచారణ చేయండి. దేవుని దగ్గర విచారణ చేయండి. రాజైన దావీదు దగ్గర కూడా విచారణ చేయండి. దావీదు అంటే ఏంది? దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వారి దగ్గర విచారణ చేయండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర విచారణ చేయకండి. దావీదు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. అలాంటి పాస్టర్ దగ్గర విచారణ చేయండి. అంతేగాని డూప్లికేట్ దగ్గర అక్కడిక్కడ విచారణ చేయకండి. మిమ్మల్ని తప్పుడు మార్గాలకు తీసుకెళ్తారు వాళ్ళు. వింటున్నారా? సగం తెలిసి సగం తెలియని వాళ్ళ దగ్గర పోయి విచారణ చేయకండి. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన పాస్టర్ ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్ళి విచారణ చేయండి. దేవుని ఉద్దేశాలు నా ఉద్దేశం కాదు, మనుషుల ఆయన ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వారు ఉన్నారు. ఎందరో ఉన్నారు భక్తులు. నేను ఒక్కనే కాదు, ఎందరో ఉన్నారు. వాళ్ళ దగ్గరనే విచారణ చేయండి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నీకు క్షేమకరమో, ఏది నీకు మేలుకరమో, ఏది నీకు ఆశ్చర్యకరమో దాన్ని అనుసరించి నడవండి. ప్రార్థన చేసుకుందాం. ఇంకా మీటింగులప్పుడు కూడా 33 ప్రశ్నలు వేసుకున్నాండి. నీ ప్రతి మీటింగులో నీకు జవాబు రాబోతుంది. సేవా పిలుపుంటే మీటింగులలో కూడా దేవా నా పేరు పెట్టి పిలుస్తేనే, లేకపోతే నా మీద ఉన్న దయం వెళ్ళిపోతేనే, లేకపోతే నాకు స్వస్థత కలిగితేనే, ఏదైనా కోరుకోను. ఏ గుర్తైనా పెట్టుకో, ఎప్పుడైనా పెట్టుకో. అయితే విచారణ చెయ్యి. ఆలోచనకర్తలు అనేకుండా రక్షణకరం. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. ఆయన కనికరం నీ మీద ఉన్నది. ఆయన కటాక్షం నీ మీద ఉన్నది. సహోదరులారా, దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. దేవుని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయనే కనికరం కలిగిన దేవుడు, దయగల దేవుడు. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజు అయిన దావీదు వద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు తమ భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన దగ్గరకు వత్తును. దేవుడు నీకు అనుగ్రహం ఇవ్వడానికి, అనగా నేను క్షమించడానికి, సహాయం చేయడానికి, ఆయన కృప నీకు విస్తరింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవును, ఇది నిజం. ఆయన సిద్ధంగా ఉన్నాడు.
దేవుని దయ నీ మీద ఉన్నది, దేవుని కనికరం నీ మీద ఉన్నది, ఆయన కటాక్షం నీ మీద ఉన్నది. సహోదరి సహోదరులారా, దేవుని దయాదాక్షణ్యాలు నీకు తోడుగా ఉండజేసిండు. హల్లెలూయా. దేవుడిని ఏర్పాటేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుని కృప నీ మీద ఉన్నది. ఓ రే బార శబరి కబల రతర బరష బరి కులత బరష తేజిబార శబా కబా శబా కులత బరష. యేసువే స్తోత్రం, కర్తావే స్తోత్రం, యెహోవాయే స్తుతిప్పెన్. దేవుని దయ నీ మీద ఉన్నది, ఆయన కనికరం నీ మీద ఉన్నది. చూశారా, మరునాడు మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి చూడగా విచారణ చేశాను. లేవి కుటుంబీకుడైన అహరోను కర్ర చిగుర్చుండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవుని దగ్గర విచారణ చేశాను వారు గుర్తుల ద్వారా. దేవుడి ఆలోచన ఇచ్చాడు. 12 గోత్రాలకు 12 బాదము చువ్వలు తీసుకొని రండి. ఆ కర్రలు తీసుకొచ్చి ఒక్కొక్క కర్ర మీద ఒక గోత్ర పేరు, ప్రధాని పేరు రాయండి. అవన్నీ తీసుకొచ్చి దేవుని మందసంలో నా దగ్గర పెట్టండి. సోదరి సహోదరుడా, ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది, ఆయన కటాక్షం నీ మీద ఉన్నది. కృపగల దేవుడు, దయగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు. దేవునిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహా కనికరం చేత, ఆయన మహా దయ చేత నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. అవును 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 అవును. ఓ రిషబరి కులతల వర్షం. యేసువే స్తోత్రం, కర్తావే స్తోత్రం. అవును 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 అవును. నీతిమంతులు పోవు మార్గం సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను సరళము చేస్తున్నావు. నువ్వు నీతి పాటిస్తే చాలు. నీతి మరణం నుండి తప్పించును. ఒకరి మార్గం యథార్థంగానే కనబడుతుంది, కానీ చివరికి మరణానికి దారితీస్తుంది. కానీ నీతి పాటిస్తే నేను మరణం నుంచి తప్పిస్తాడు దేవుడు. నీతిమంతులు పోవు మార్గం సమముగా ఉండును, నీతిమంతుల తోవను సరళము చేస్తున్నావు. యెహోవాని తీర్పుల మార్గముని వచ్చుచున్నావని. దేవుని కృప అశ్రద్ధ చేయకండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయనకు తోడయుండును, ఆయనను విడవడు, నేను ఎడబాయడు. నువ్వు భయపడొద్దు, విస్మయం పొందొద్దు అని ఇశ్రాయేలు అందరి ఎదుట తనతో చెప్పి, ఆ తర్వాత దేవుడు అతని సేవకు వాడుకున్నట్టుగా యెహోషువ విషయంలో మనం చూస్తున్నాం. నిన్ను కూడా రాబోయే దినాల్లో ఆయన చిత్తానుసారంగా భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నేను వాడుకోబోతున్నాడు. దేవుని కృప నీ మీద ఉన్నది. అవును అవును. యెహోవా నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా బలమా అనండి దేవుని. నీ కొరకు కనిపెట్టుకుంటానయ్యా చెప్పండి దేవునితో. నా ఉన్నతమైన దుర్గం దేవుడే అని చెప్పండి. వారు హృదయం ప్రభువుని వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. నీ మీద ఒక ముసుకున్నది, నీ మీద ఒక ముసుకున్నది.